నమస్కారం అండి. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారండి. అందుకని చిన్న ఈ షార్ట్ లాగా చేయక తప్పలేదు. ఈరోజు గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము. మళ్ళీ అదే చెప్తున్నాను సార్. స్నానాలు కూడా చేయలేని వాళ్ళకి ఎట్లా అంటే, మా గురువుగారు అనేవాళ్ళు మార్కండేయ పురాణం నుంచి తీసుకొచ్చారట. ఆయన సొంతంగా తెలుగు పద్యాలు రాసి చెప్పాడు. మర్త్యునకు నిజేక్ష చేయనగు రోగము పొందిన పడపనల్. నిజంగానే రోగం ఉండి నడవలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు 3 రకాలు చెప్పారండి. భస్మధారణ అంటారు, విభూతి పెట్టుకోవడం, లేదా విభూతి నీళ్ళలో వేసుకొని చల్లుకోవడం. ఆ స్నానం అదే భస్మీ, అదే కదా మన తనీయాంసం పాంసం తపచరణ పంకేరుహభవం విరంచిన్వ సంచిన్వన్ విరచేతి లోకానవికిలం వాత్యేనం సౌరభి కథమపి సహస్రేణ శిరసాం హరహ సంక్షుధ్యైనం భజతి బసితోద్ధూలన విధి. మొత్తం శరీరం అంతా రాసుకుంటాడట శివరాంతి వాడే. కాబట్టి దయచేసి భస్మాన్ని నీళ్ళలో వేసుకొని చల్లుకోవడమా, లేదా నీళ్ళలోకి పసుపు వేసుకొని చల్లుకోవడం చేసుకోండి. ఇక గ్రహ సమయాల్లో మనము పూజలు అవి ఏమీ చేయలేని వాళ్ళు, ఎలా అంటే పూజ గదిలోకి వెళ్ళలేం కదా అనుకున్న వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ మంచం మీదనే లేదా సోఫాలోనో లేదా ఈజీ చైర్లో ఒక్కసారి స్నానం చేసి, ఆ ఒకవేళ స్నానం లేకపోయినా భస్మం పూసుకొని లేదా భస్మం నీళ్ళు వేసుకొని చల్లుకొని, పసుపు నీళ్ళు వేసుకొని చల్లుకొని అక్కడే కూర్చొని చేసుకొని మీరు నామస్మరణ, ఏదో ఒక నామం, హర హర మహాదేవ మంచం చెప్పుకోవచ్చు. చెప్పలేనటువంటి వాళ్ళు నిజంగా న్యాయంగా ఉంటేనే. అయితే ఇక్కడ ఒక 2 మార్పులు ఇస్తాను నేను. గ్రహణం విడుస్తున్నప్పుడు ఆ నీళ్లు చల్లుకునేప్పుడు లవంగాలు 1-2, యాలకులు 1-2, ఇలాచి అంటారు, పచ్చకర్పూరము, పసుపు, కొద్దిగా చిటికెడు ఉప్పు, ఈ పొడి వేసి ఆ నీళ్ళలో కలిపి చల్లుకోండి. చాలా మహత్తరంగా ఉంటుంది, ఏది అంటది మీకు. గ్రహణం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు లవంగం పొడి, ఇలాచి, ఏలకలు పొడి, తర్వాత పచ్చకర్పూరం కొద్దిగా, తర్వాత ఉప్పు, పసుపు, ఆ పొడి వేసి మొత్తం కొద్దిగా ఆ నీళ్ళలో వేసుకొని చల్లుకోండి. కాబట్టి మళ్ళీ నామస్మరణ చేసుకోండి. లేదు పడుకుంటామన్నా పడుకోవచ్చు, మీ ఇష్టం. మళ్ళీ ఇక ఎవరైతే పూజ గదులు చేయగలము, ఎక్కువ చేయలేము, జపము, పూజ గదిలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్ చేయగలం అనుకున్న వాళ్ళు కనీసం తలంటి స్నానము లేదా స్నానం చేస్తారు. కాబట్టి ఆ స్నానం చేసే నీళ్ళలో ఈ లవంగము, యాలకులు, పచ్చకర్పూరము, పసుపు, ఉప్పు కొద్దిగా అది దాంట్లో వేసుకొని, వీలైతే తులసి ఆకులు 2 వేసుకొని, వేపాకులు 2 వేసుకొని స్నానం చేయండి. గ్రహణం పడుతున్నప్పుడు, గ్రహణం విడుస్తున్నప్పుడు కూడా ఎంత అద్భుతంగా మీకు పనిచేస్తుందో. ఈ స్కిన్ డిసీజెస్ కానీ, అబ్డోమినల్ ప్రాబ్లమ్స్ కానీ, తలనొప్పులు కానీ, ఇదే మైగ్రేన్ కానీ లాంటివి కానీ, కంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవీ రావు. గుండెకు మంచిది. నమ్మి విశ్వాసంతో చేయండి. ఎందుకంటే భగవంతుని నమ్ముకుంటే ఏమవుతుందంటే, పవి పుష్పం బగు. పవి అంటే పిడుగు పడ్డా కూడా పుష్పంలాగా అవుతుందట. అగ్ని మంచగు, అగ్గి పడినా కూడా మంచులాగా ఉంటుందట. అకూపారంబు భూమిస్థలంబగు, నీళ్లున్న చోట నివసింపలేకుండా ఉండగలిగిన చోట కూడా నివసించేటట్టు చేస్తారట. అకూపారంబు భూమిస్థలంబగు. రతిమిత్రుండవు, శత్రువు మిత్రుడు. విషము దివ్యాహారము నిన్నగా, విషము దివ్యాహారం అవుతుందంట, అమృతం అవుతుందంట. దివ్యాహారము నినగా అవనీ మండల లోపలం శివేత్యా భాషణోల్లాసికిన్ శివాని నామము సర్వము వశ్యకరము అంటాడు. కాబట్టి భగవంతుని నమ్ముకుంటే, శివుని నమ్ముకుంటే, దేవుడిని నమ్ముకుంటే ఈ గ్రహగతులు ఏమీ చెప్తారు కదా. నిన్ను సేవింపగా ఆపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమత్రుండనని, మహాత్ముడనని, సంసార మోహంబుపై కొనని, జ్ఞానము కలగని, వైరాగ్యము కలగని, గ్రహగతులు కుందింపని అంట. కాబట్టి గ్రహణాలు కూడా ఏమీ పనిచేయవు. గ్రహగతులు కుందింపని, నాకు మేలు వచ్చినరా అని, అవి నాకు భూషణం లేక కాళహస్తిస్తురా అంటాడు. కాబట్టి నమ్మి విశ్వాసంతో చేయండి. లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరము, తర్వాత పసుపు, ఉప్పు కొద్దిగా అంత పొడి చేసుకొని ఆ స్నానం చేస్తున్న నీళ్ళలో వేసుకొని హ్యాపీగా స్నానం చేయండి.
గ్రహణం పడుతున్నప్పుడు చేయండి, గ్రహణం విడుస్తున్నప్పుడు చేయండి. అన్ని బాగా జరిగితే శుభం భూయాత్. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.